దుర్మార్గులారా నాకెంతరా నువ్వు ఎత్తులు ఇదిగో నా కత్తి మల్లన్న నీకెంత అవసరం ఉన్నదో అంత తీసుకొని
కూలి వాడుతున్నారా మళ్ళా పెళ్ళికి కూలి వాడుతున్నారా రంగురంగుల పూలదండలు గుచ్చి దర్వాలకు మంచిగా కట్టాలి. సరే అలాగే పచ్చ తోరణాలు వెండి గుంతలు బంగారు పందిరు వేసి సరే గుంతలు తీస్తున్నాము. అలాగే వేసాము సగం దూరంగా పందిరు వేసినాము. సంగతి గారు కూలి వాళ్ళారా రాజబాటలను మోజు మీర మీరందరూ రాజబాటలను మోజు మీర మీరందరూ కూర్వండి శుభ్రం చేసి పెట్టండి. దారుని పువ్వుల మాలల వెలసిన దామోదరులతో మరువక హరిన ముల్బలతో దారుని పువ్వుల మాలల వెలసిన దామోదరులతో మరువక హరిన ముల్బలతో బాటలు మంచిగా ఊడ్చి శుభ్రం చేసి
ఎవరికి చెప్పారు కదా మైక్ కాడికి అక్క మన మొగోళ్ళందరూ రాగాలు చూస్తారు మళ్ళా ఆయనేమో రాజ్యం చేస్తున్నాడు. అవును ఎందుకు అక్క మన్ననతో మల్లన్న రాజంబు చేయనేలా పలతి పద్మాక్షి రాణి అయి పడకపైనే ఉండనేలా తెలియకపోయినా మిగిలిగనో
తలుపులు మూసి తాళము వేసి మన భర్తల దగ్గరికి వెళ్ళి చెప్పండి, నేను ఈ పడక గదిలోనే పండుకుంటాను. చెప్పేదాము మళ్ళా నా వచ్చే వేళ ఇది జాగ్రత్త సుమా. మనం ఆగే స్నానం కట్టించాము. మన ఇంటికి ఎట్లా వచ్చినాడు చెప్పండి.
మల్లయ్య మల్లికార్జున పేరు మీద తల్లి నీలమ్మ 101 రూపాయల కార్యక్రమంగా సమర్పించినారు. వారిని ఆ శ్రీజన మల్లికార్జున సమ్మెల వేళ చల్లగా ఆస్వాదించి కాపాడగలరు. ఇక్కడ మల్లన్న వదిన గారందరూ పలుకొని వేళ మల్లన్నకు ఏదైనా వంకబెట్టి మన ఇంటిలో బాగుంటుందని చెప్పి అక్కడ వంటల నుంచి కాపాడగలరు.
పిలవండి.
మళ్ళీ
భరింపలేక తలుపులు తల్లుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు. జయ శ్రీశైలం.
చెప్పగానే మల్లన్న అన్నగారు కట్టెలు తీసుకొని మల్లన్న వస్తున్నారు. అక్కడ సంగన మల్లన్న ఏమనుకుంటున్నారు?
Thank you.
తల్లి సావిత్రి 21 రూపాయలు కానుకగా సమర్పించినారు. బూటి అడ్రెడ్డికి దొంగ 51 రూపాయలు కానుకగా సమర్పించినారు. అల్లడు కానరా కుందాయను కిందకి కేగినాడు కాదు చేయక తెలపును ఏగిరమునా వాని పని చేయదు
మోహన్
మల్లికార్జున స్వామి చల్లగా ఆశీర్వదించి కాపాడు. వారిని ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి చల్లగా ఆశీర్వదించి కాపాడు. చెప్తా వినండి.
నిన్ను మీ అన్నలు చంపదలుచున్నాను నాయన. ఎక్కడున్నావు నాయన? విషము తెచ్చి నాయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నాయన. ఎక్కడున్నావు నాయన? ఎక్కడున్నావు నాయన? మీరు వినండి. ఓం నమో శివాయ దేవా, ఓం నమో శివాయ దేవా, ఓం నమో శివాయ దేవా, ఓం నమో శివాయ దేవా. కమలా
మహాకుమారగా చల్లగా ఉండదు నాయన.